నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా గీతాకృష్ణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. ఈ మధ్య మీరు వినే ఉంటారు. ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే బాలయ్య బాబుది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పేసి విశ్వక్సేన్ మూవీ. దాని రీ రిలీజ్ ఈవెంట్లో ఒక బాటిల్, అందులో మందు, అది ఒక వీడియో. ఇంకో వీడియో ఏంటంటే ఆవిడ అంజలిని నెట్టేయడం, అంటే ఫొటోస్ దిగుతుంటే అది ఫోటోషూట్ జరుగుతుంది, నెట్టేయడం. అవి రెండు బాగా వైరల్ అవుతున్నాయి ఆయన విషయంలో. అసలు ఎందుకు, అంటే అసలు వాట్ ఈజ్ బాలయ్య? ఎందుకు ప్రతిసారి బాలయ్య బాబు గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఎందుకు? యాక్చువల్గా బాలకృష్ణ నాకు ఫస్ట్ ఫ్రెండ్. ఒక్కొక్కసారి ఒక సెంటెన్స్ చెప్తాను అంతే, ఎక్కువ చెప్పకుండా. జనని జన్మభూమి అని సినిమాలో నేను విశ్వనాథ్ గారి దగ్గర చేస్తున్న టైంలో అతను నాకు ఫ్రెండ్. ఆ సినిమాలో ఆయనే హీరో, రామారావు గారు సీఎం. అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ చాలా అలా కొనసాగింది. కొంత తర్వాత ఎవరి దారి వాళ్ళు అయిపోయింది. నేను వేరే నేను నాగార్జునతో చేయటం, తనకి కూడా ఒక సినిమా చేయమంటే ఒకసారి చెప్పాను. అది అక్కడ ఏదో బెదర్గా వర్కౌట్ అవ్వలేదు సబ్జెక్ట్లో. ఒక శ్రీనివాస్ ప్రసాద్ అని అతను డేట్లు చూసేవాడు, విజయశాంతి హస్బెండ్, ఎప్పుడు కూడా ఆయనే. ఇతను డేట్లు చూసినప్పుడు ఆ టైంలోనే వాళ్ళు నిప్పురవ్వ అని సినిమా తీశారు. సో బాలకృష్ణకి నాకు ఉన్న సంబంధం అలా పక్కన పెడితే నేను అక్కడక్కడ ఎందుకు కామెంట్ చేస్తానంటే, ఆడదాన్ని ముద్దన్న పెట్టేసుకోవాలి, కడుపున చేసేది ఆ టైంలో కొన్ని అన్నాడు కదా, అవి అసభ్యకరంగా అన్యాక్సెప్టబుల్ స్టేట్మెంట్స్ ఆన్ ద స్టేజ్. నువ్వు మాట్లాడు, నేను ప్రైవేట్గా మాట్లాడతాను. నేను ఛానల్లో మాట్లాడినప్పుడు అలా మాట్లాడినే, ఛానల్లో ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడతాను. వన్ నీడ్స్ టు హ్యావ్ ఎన్ ఎఫ్ఐఆర్. కానీ ఇలాగ అసభ్యంగా చేయమని ఎక్కడ చెప్పలేను. ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్, ఐ విల్ నాట్ డూ దట్. కాబట్టి దాన్ని మామూలుగా మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవాలి. సో అతను ఇలాగా కామెంట్ చేయడం అనేది కొత్త కాదు. అతను అలా మాట్లాడకపోతే న్యూస్. ఇప్పుడు స్టేజ్ మీద అంజలి ఎలా గెంటాడా, మ్యాన్షన్ హౌస్ తాగాడా, ఇవన్నీ చేయకపోతే న్యూస్. బాలయ్య ఏంటి చాలా బుద్ధిమంతులా ఉన్నాడు ఇవాళ అని రాయాలి మనం కదా, చేస్తేనే న్యూస్ కోసం చేయడు. కానీ అతను పుట్టుకతో ఇచ్చిన బుద్ధులు పొడపు వరకు అలాగే ఉంటాయంటారు కదా. అతను ఈ వాజ్ కైండ్ ఆఫ్ అసభ్యంగా ప్రవర్తించే మస్ట్ బి పర్సన్. అనుకోకుండా రామారావు గారు కూడా కొడుకుల్లో అతను బాగా క్లిక్ అయ్యాడు కాబట్టి దెన్ ఈ వాజ్ ఇంటూ ఫిల్మ్ స్టార్ డమ్. ఇదంతాను బిగినింగ్ ఏం పెద్ద బాగా ఉండేవి కాదు. ఆఫ్ లైట్ బి గోపాల్ కొంచెం కమర్షియల్గా తీయటం, దాని తర్వాత బాగా క్లిక్ అయ్యాడు. ఇప్పుడు బోయపాటి శ్రీని కూడా అతను పెట్టి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు చేస్తారన్నమాట. అవి ప్రపంచంలో ఎక్కడ జరగదు అటువంటి సినిమాలు తీస్తే మన వాళ్ళకి కూడా అవే కావాలి. జై బాలయ్య అనే మూమెంట్ పట్టుకొచ్చిందే ఆ సినిమా, అతని సినిమాల నుంచి. సో బట్ అతని యొక్క ప్రవర్తన అలా లేకపోతే డల్గా ఉంటుంది. ఒక విధంగా అటువంటి ఏదో చేయాలి. ఏదైనా మీటింగ్ వచ్చాడు, అదేదో గ్యాంగ్స్ ఆఫ్ వ్యాసాపూర్ కాపీ కొట్టి, అదే సినిమా కాపీ కొట్టి ఉంటారు కానీ అది చాలా మంచి సినిమా, అనురాగ్ కశ్యప్ది. దాన్ని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని పెట్టారు. ఇప్పుడు ఏదో కామెడీ ఏమో, అది వచ్చి సీరియస్ ఫిల్మ్. అది గ్యాంగ్స్ ఆఫ్ వ్యాసాపూర్ 1, 2 పార్ట్లు కూడా తీశాడు. అనురాగ్ కశ్యప్కి మంచి పేరు వచ్చింది, మంచి డైరెక్టర్ కూడా అతను. సో అవి చాలా బాగా చేశాడు, స్టడీ కెమెరా బాగా వాడే తీశాడు అనమాట. సో ఇది ఈ టైంలో అది కూడా ఎందుకు చెప్పానంటే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది కొత్త పేరేం కాదు, ఇంకొంచెం ఒకటి నుంచి బారో తెచ్చుకున్నారు వాళ్ళు. మనవాడికి కూడా వీడికి కూడా హిట్ అవుట్ కావాలి ఇప్పుడు. ఎవరు లేకపోతే అక్కడక్కడే ఉన్నాడు, త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు ఆ విశ్వక్సేన్. సో ఇటువంటి హ్యాపెనింగ్ పర్సన్ చిరంజీవి అన్న రావాలి, ఇతరన్నా రావాలి, ఈ యంగ్స్టర్స్ రావాలి. ఈ యంగ్స్టర్స్ కంటే ఈ పెద్దోళ్ళే వస్తారు. ఫంక్షన్ పిలవగానే వచ్చేది సర్లే అది పిలిచారు కాబట్టి మనం వెళ్దామని అనుకున్నప్పుడు చిరంజీవి ది నెక్స్ట్ బెస్ట్ ఇతనే. మన చిరంజీవి పిలిచామంటే, ఒకసారి నేను అసలు ఆడియో ఫంక్షన్ స్టార్ట్ చేసింది కోకిల సినిమాతో. సో ఏదో ఫంక్షన్ కావాలని కోకిలకి పిలిచాం చిరంజీవిని శ్రీదేవిని. వచ్చారు, ఏం మాట్లాడాలని అడిగాడు చిరంజీవి. ఇది ఏంటిది అని అడిగాడు. ఆడియో రిలీజ్కి ఏదో ఫంక్షన్ పెట్టాం, అందరికి తెలుస్తుందని పబ్లిసిటీ అని పెట్టాం. తర్వాత బాలకృష్ణ నన్ను పిలిచాడు, మేము ఫ్రెండ్స్ కదా, మా వీధి పక్కన వాళ్ళ వీధి మెడ్రాస్లో. నన్ను ఎందుకు పిలలేదు అన్నాడు. నెక్స్ట్ సినిమా పిలుస్తాం, నెక్స్ట్ ఒక సినిమా ఉంది ప్రియతమ అని, ఆ సినిమా పిలిచాం. సెకండ్ ఆడియో ఫంక్షన్ బాలకృష్ణ పిలిచాను అప్పుడు. సో ఇతనికి అది ఉంది, ఏమన్నా చిరంజీవి ప్రోగ్రామ్కి వెళ్తే మనం కూడా అటువంటి ప్రోగ్రామ్కి ఇంకో దానికి వెళ్ళాలి, ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. వెళ్ళిన తర్వాత అక్కడ కుదురుగా ఉండడు, దీన్ని గెలుతాడు, వాళ్ళని గెలటం, ఆ డైలాగ్ చెప్పడం చేస్తాడు. అంటే బేబీ సగం మందిలో ఉంటాడేమో ఒకవేళ.
సడన్గా హుషారైన ప్రోగ్రామ్ అది. నిజంగా వాళ్ళు మార్ఫ్ చేసి ఫోటోషాప్ చేసి పెట్టినా కూడా మ్యాన్షన్ వస్తుంది. కాకపోయినా అక్కడే తాగాలన్నమ్మా ఏంటి, 4 పెగ్గలేసుకు వస్తాడు అక్కడికి. అంతే. ఏదైనా ఒకటే కదా, కాకపోతే అక్కడే స్టేజ్ మీదే తాగాలి స్వామీజీలాగా. అక్కడే తాగాలి లేదు కదా, కమండల్లో పోసుకుని తాగుతూ ఉంటారు కదా. అంత కర్మ అతనికి ఏం పట్టింది యాక్చువల్గా. అది నేను అబద్ధం అని అనుకుంటాను, అది ఫోటోషాప్ చేసి ఉంటారు. అంజలిని గెంటడం ఎప్పుడన్నా మనోటి ఏదో రమ్మంటే రాలేదేమో మరి ఒకవేళ. అటువంటి జరిగి ఉంటుంది. లేకపోతే ఇదిగో అని ఉంటాడు అనమాట. అదేప్పుడు ఆ టైప్లో కూడా అయి ఉండొచ్చు. అంటే జనరల్గా అంజలి కొంచెం అగ్రెసివ్ పర్సన్, కానీ నిన్న అంటే అందరూ అపోజ్ చేస్తున్నారు ఆమె నెట్టడం, కానీ ఆమె మాత్రం దాని మీద ఎలాంటి స్పందన లేదు. బట్ ఎలా గెంటాడో ఆ అమ్మాయికి తెలుసు. స్మూత్గా గెంటాడా గట్టిగా గెంటాడు అనేది మిగతా వాళ్ళకి తెలియదు కదా. మిగతా వాళ్ళందరికీ ఏదో వివాదం పెట్టి ఆడికి దానికి జరగొట్టేయాలి. ఆ అమ్మాయి చాలా డిప్లొమాటిక్ అమ్మాయి, నాకు చాలా కాలం నుంచి తెలుసు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ అమ్మాయి మామూలుగా ఏదంటే అని ఉంటాడు. అంటే ఏంటి, మనం ఎప్పుడో పిలిస్తే రాదేంటి, అది కూడా ఉండొచ్చు. ఆ అండర్స్టాండింగ్ అబ్బాయికి తెలుస్తుంది. కానీ ప్లస్ యాక్ట్రెస్ వాళ్ళు ఎలాగంటది, నన్ను గంటాడు నేను గొడవ పెడతానంటదా, ఆ ఉద్దేశంతో గంటడు కూడా అమ్మాయి కదా, సరదాగా ఏదో చేసి ఉంటాడు. అలాగా డెఫినెట్గా సరదాగా చేసి ఉంటాడు. ఒకవేళ మందులో ఉన్నా అందులో లేకపోయినా ఒక చిన్నప్పుడు మామూలుగా ఉండేది. ఇప్పుడు వయసు పెరిగిపోతే అందంగా తయారవుతుంది అమ్మాయి. అదేదో స్టేజ్ మీద వెళ్తుంటే నేను కింద చూస్తాను నాగార్జున ఆ షార్ట్లు సెపరేట్ వేసాడు ఏదేదో ఒక ఫంక్షన్కి, మంచి కత్తిలా వెళ్తుంది అనమాట. సో అంచేత మనవాడు మామూలుగానే యాక్టర్స్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరిని చూసినా డైలాగ్ వేస్తాడు. అటువంటిది మరి ఇటువంటి అంజలి లాంటి అమ్మాయి కత్తిలాగా ఉన్న అంజలిని చూడగానే గంటపోతే ఏం చేస్తాడు, గంటడమో గెలడమో చేస్తాడు. అది చేయకపోతే న్యూస్ మనకి ఏంటి బాలయ్య ఏంటి చేయట్లేదేంటి. ఒక విధంగా బాలయ్య ఇది రొమాంటిక్ ఫిలో. తప్పు యాంగిల్లో చూపిస్తే తప్పుగా మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే కొద్దిగా పెద్ద స్టార్ కాబట్టి. మరి మీరు ఫన్నీగా తీసుకోండి, రొమాంటిక్గా తీసుకోండి, పాజిటివ్గా తీసుకోండి, ఈజ్ రొమాంటిక్ ఫెలో. ఆ మాటలు సంస్కృతం అంత బాగా మాడతాడో ఇటువంటి చెత్త కూడా అంత బాగా మాడతాడు. కడుపులు చేస్తాం ఉంటాడు అన్నమాట. అలా అది మాట్లాడడం వెనకాల ఉన్నది మెయిన్ అతను అది మన వెల్లిజం కాదు, అది అతని తత్వం అది అంతే. అది పెద్ద తప్పని అనుకుంటే ఎందుకు, మళ్ళీ అదే టైంలో మంచి మంచి పద్యాలు మాట్లాడుతూ ఉంటాడు, వచ్చిరాని పద్యాలు. అవి వినలేమవి. అది తన ఇష్టం. నాన్నగారు పౌరాణికం కింగ్ అది మరి. సో నేను కూడా రామారావు గారి లాగా చేయగలనని అనే టైపు చేయగలడు కూడా. కాకపోతే అక్కడే చేస్తాడు. సంస్కృతం సగం సగం తెలుగు మాట్లాడుతూ ఉంటాడు. అవి మన వాళ్ళకి పెబ్బెబ్బే అన్నట్టు వినపడుతూ ఉంటుంది. మీకు అర్థమైంది. ఇవి మట్టుకు బాగా మాడతాడు. ఈ రొమాంటిక్ యాక్చువల్గా బాలకృష్ణ ఈజ్ ఎ వెరీ రొమాంటిక్ గాయ్. అతనికి ఆల్రెడీ పెద్ద పెద్ద కూతుర్లు, మంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వాళ్ళు, మంచి ప్రెస్టీజియస్ ఫేమ్లో. అయినా కూడా నేను అనుకుంటూ ఉంటాను అప్పుడు, ఇప్పుడు మనకి పుట్టినోళ్ళు ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయారు కదా, వాళ్ళు ఏమైనా అనుకుంటారని కూడా మనవాడు మాండేట్ అనుకుంటాను. మానరు, పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. ఇది రొమాంటిక్ ఫీల్. అందమైన అమ్మాయి కనబడగానే గెలడం చేస్తాడు. అది అమ్మాయి ఎందుకు అపోజ్ చేస్తుంది, బాలకృష్ణ సరదాగా ఎడ్డాడు అంటది, మీరందరూ అయితే ఇలా గొడవ చేస్తారంటది. దట్స్ ఐ అప్రిషియేట్ బాలకృష్ణ ఫర్ డూయింగ్ దట్. అలా చేయటమే అప్రిషియేట్ చేయాలి. కానీ అంటే ఇవాళ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అంటే హీరో విశ్వసేన అలాగే ప్రొడ్యూసర్ నాగవంశీ ఇద్దరు పెట్టి ఏమన్నారంటే ఒక మాట, అంటే అక్కడ సీజీ చేశారు ఆ బాటిల్కి, అది అంటే ఫోటోషాప్ మీరు అన్నట్టుగా చేశారు, అందులో అసలు మందేం లేదు, యాక్చువల్గా ఆయన దగ్గర బాటిల్ కూడా లేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే ఎంతకైనా కవర్ చేశారా లేకపోతే నిజంగానే చేశారా అనేది సెకండరీ. కానీ ఇలాంటివి అంటే ఎవరికి అంత అవసరం వచ్చిందంటారు, బాలయ్య నెగిటివ్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? ఆ సినిమాకి ప్లస్ అది. సినిమాకి వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అంత సీన్ ఉంది అందులోనా లేదు, హోటల్ గింజలో బియ్యం గింజ వీళ్ళు మళ్ళా ఎందుకు పిలిచారు? ఆ సినిమాకి ఏదో విధంగా హ్యాపీని రావాలి. ఇప్పుడు ఇదే విశ్వక్సేన్ అందుకు ముందు అదే రోడ్డు మీద వెళ్తా ఉన్నవాడు సైకిల్ మీద చేశాడా, ఎందుకు చేశాడు? ఇప్పుడు ఇంకోటి వెతుక్కోవాలి. మనోడు దొరికాడు బకరా కింద బాలకృష్ణ లెక్క చేయడు. నేను అంజలిని గంటాను అన్నాడు, అంజలి ముద్దు పెట్టుకుని రాసిన కూడా ఇట్ డజంట్ కేర్. చేత దీన్ని వీళ్ళు ఎక్కడ తక్కువ అవుతుందని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అది మార్ఫ్ చేశారు. నేను కూడా అనుకోవటం ఏంటంటే మార్ఫ్ స్టేజ్ మీదకి ఎందుకు పట్టుకెళ్తాడు, అంత కర్మేంటి ఆ బిస్లరీ వాటర్లో పట్టుకెళ్ళాలా?
హ్యాపీగా అతను బ్యూటిఫుల్ కార్లో కూర్చుని 2 పెగ్గలు వేసుకుని వెళ్తాడు. అంతకైతే ఈ లోలో ఎవరన్నా మాడుతున్నప్పుడు ఆ పక్కకి వెళ్ళి మళ్ళీ తాగుతాడు. అంత కరబేటండి అన్న మ్యాన్షన్ హౌస్ అంటున్నాం. ఇప్పుడు తాగుంటాడు, ఒకప్పుడు మ్యాన్షన్, ఇప్పుడు మ్యాన్షన్ ఏం తాగుతాడు, బ్యూటిఫుల్ స్కాచ్ ఏదో తాగుతాడు తనకు కావాల్సింది. ఐ డోంట్ థింక్ మ్యాన్షన్ హౌస్ అలా పెట్టేశారు మనవాళ్ళు. ఆ మ్యాన్షన్ హౌస్ బాటిల్ కనపడగానే బాల్కేస్ కనపడుతూ ఉంటాడు. అదేం కరెక్ట్ కాదు. కానీ ఈ మస్ట్ బి డ్రింకింగ్ ఫెంటాస్టిక్ కోనియాక్ ఏదో మంచి మంచి తాగుతాడు. అది అక్కడికి తీసుకురా వచ్చాడు. నేను మొట్టమొదటి చెప్పాను కదా, అక్కడ తీసుకొచ్చాడు అనమాట. నేను నమ్మను. వీళ్ళు మళ్ళా రెట్టించడం కారణం ఏంటంటే మళ్ళీ మర్చిపోతారు సినిమాకి. అంతే, నాకే తెలీదు గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నట్టు. అంటే ఈవెన్ నాకు కూడా బాలకృష్ణ చేసాడని ఎవడో పెట్టడం వల్ల అలా పెట్టించారు. అది మేబీ లేకపోతే ఎవరికి అర్థమవుతుంది. వాడు కావాలని సైకిల్ మీద వెళ్తున్నాడు చేసే విశ్వక్షేన్ అప్పుడు ఒకప్పుడు. దాని మళ్ళీ అమ్మాయి ఎవరో టీవీ నేల పొట్టుగా ఉంటుంది, అది బాగా దళర చేయడం. ఎంత అండర్స్టాండింగ్ ఇది. ఆయన నిజ జీవితంలో నటిస్తాడు కాబట్టి అంటూ ఉంటాడు కదా. అయ్యే జాగ్రత్త మనవాడు పిలితే ఇలా అంటాడు. తర్వాత చెప్పుంటారు కొన్నాను, సరదాగా ఉండండి సార్ అని. అదేవిధంగా మీకు చెప్పాలే కానీ బాలకృష్ణ రెచ్చిపోతాడు. ప్లస్ ఎవరికి భయపడ్డా అతను తత్వం అది. వీళ్ళకి బాలకృష్ణ పిలవడం అనేది ప్లస్. లేకపోతే నాకే తెలియదు సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బొంగా నాకైతే తెలియదు. నాకు బట్ స్టిల్ తెలిసింది. తనకి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారంటే దే ఆర్ ఫార్చునేట్. అది కావాలి, దే వాంట్ ఎ బజ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎవరికి ప్లస్ అతనికే కదా. డెఫినెట్గా వాళ్ళకే. దిస్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిసిటీ యూజింగ్ బాలకృష్ణ యాజ్ ఎ బకరా, యాజ్ ఎ కమోడిటీ.